హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. Good afternoon, ma'am. Vivek, how are you? ఫైన్ ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? Fine. Thank సో you. ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది? అంతా దగ్గరికి వచ్చినట్టుంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఈ రోజు ఈవినింగ్ కి. సో మీరు మాకు బద్వేల్ కొత్త కాదు సార్, వెంకట సుబ్బయ్య సార్ చాలా బాగా చేసిన తర్వాత మీరు ఆ జర్నీ బాగుంది. దెన్ యాజ్ ఎ సెకండ్ టర్మ్ ఎమ్మెల్యే ఎలా ఉంది మేడం మీ ప్రచారం కావచ్చు, లేదంటే మీరు ఏం చేస్తున్నారు? లైక్ అంతా గోయింగ్ వెల్? యాక్చువల్గా మీకు తెలుసు వివేక్, అంటే 19 నుంచి 21 వరకు మా హస్బెండ్ ఉండే. యా 21 బై ఎలక్షన్ తర్వాత నేను వచ్చాను. సో యా మేడం. ఇప్పుడు ఈ క్యాంపెయిన్ అన్నది నాకు తెలిసి మేమైతే కొత్తగా ఏం లేదు. మేము 21 నేను బై ఎలక్షన్ తర్వాత నేను ప్రజల్లోకి వచ్చిన తర్వాత నుంచి మనకు వెంటనే అన్ని జగనన్న స్కీమ్స్ అంటే ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి మనకి. గడప యా గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మాకు గ్యాప్ లేకుండా ఉన్నాయన్నమాట. సో కంటిన్యూస్ గా అయితే కనుక మేము ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాం. ఎవ్రీడే వీ హ్యాడ్ సమ్ ప్రోగ్రామ్స్, సమ్ క్యాంపెయినింగ్. సో మాకైతే కొత్తగా ఇప్పుడు క్యాంపెయిన్ చేస్తున్నట్టు లేదు. అండ్ యా వీఆర్ వెరీ కూల్ యాక్చువల్లీ. సో బద్వేల్ కి మీరు ఏం చెప్పబోతున్నారు మేడం? జనరల్ గా మనకి మీ గవర్నమెంట్ లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మనకి సెంచురీ ప్లైవుడ్ శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ రన్ అయ్యి ఆపరేషన్ కూడా స్టార్ట్ అయింది. సో సెంచురీ ప్లైవుడ్ బద్వేల్ ని ఎలా మార్చబోతుంది? లైక్ హౌ ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్ అండ్ ఇస్ దేర్ ఎనీ ఫ్యూచర్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దట్ సేమ్? డెఫినెట్ గా వివేక్, ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది, మనకు కంపెనీ 21 డిసెంబర్ లో వచ్చింది. అండ్ బై 23 డిసెంబర్ కి మళ్ళీ జగన్ సార్ వచ్చేసి స్టార్ట్ చేశారు. సో విదిన్ 2 years లో మనకు డిసెంబర్ లోనే 21 డిసెంబర్ శంకుస్థాపన, మళ్ళీ 2023 డిసెంబర్ కి సార్ వచ్చేసి సార్ చేతుల మీదన ఓపెనింగ్ జరిగింది. 100 acres తో కంపెనీకి ల్యాండ్ అలాట్ అయింది. 1000 crores తో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో ఆల్రెడీ మన పిల్లలు 2500 మంది అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. ఫ్రమ్ అంటే మెజారిటీ మన పిల్లలు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకా స్కోప్ ఉంది ఎక్స్పాండ్ చేసేదానికి. ఎందుకంటే మనకు ఒకటి ఏంటంటే, మన బద్వేల్కి ఉండేది ఏంటంటే, మనకి ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ కి కనెక్టివిటీ ఉంది వీళ్ళకి. అండ్ ఈ చుట్టుపక్కల ప్రకాశం ఇక్కడ నుంచి కూడా వాళ్ళకు దానికి కావాల్సిన కలప, యూకలిప్టస్ కానీ దానికి సంబంధించిన రా మెటీరియల్ ఏది కావాలో అది వాళ్ళకి దగ్గర నియర్ బై ప్లేసెస్ లో కూడా అవైలబిలిటీ ఉంది. సో మనకి ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా వాళ్ళకి బద్వేల్ ఇస్ ఏ బెటర్ ప్లేస్ అన్నమాట. సో ఫ్యూచర్ లో కూడా వాళ్ళు ఎక్స్పాండ్ కూడా చేసేదానికి అవకాశం ఉంది మనకి. యా సో మనకి జనరల్ గా ఇంతకుముందు చూసినప్పుడు పర్టికులర్ సెపరేట్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ కోసం బ్రహ్మసాగర్ నుంచి మనమే వాటర్ పైప్ లైన్ వేసి వాళ్ళకి అందించాము. తర్వాత మన గవర్నమెంట్ వాళ్ళని అంటే టు ఎంకరేజ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఎస్పెషల్లీ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి వివేక్, మీకు తెలుసుంటుంది, మన బద్వేల్ కాన్స్టిట్యున్సీ చాలా బ్యాక్వర్డ్ ఏరియా. ఎందుకంటే మనకు కేవలం ఎక్కువ మన ఎకానమీ అంతా అగ్రికల్చర్ బేస్డ్ ఇక్కడ. సో గతంలో మనకు వాటర్ లేక చాలా మంది ఈ అగ్రికల్చర్ కూడా బెనిఫిషియల్ గా లేక మన ఏరియాలో చాలా మంది దే హ్యావ్ మైగ్రేటెడ్ టు సో మెనీ అదర్ ప్లేసెస్. కువైట్కి వెళ్ళే వాళ్ళు కువైట్కి వెళ్ళారు, చాలా మంది సరౌండింగ్ సిటీస్ కి అట్లా వెళ్ళిపోయినారు. అయితే ఇప్పుడు మనకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ సార్ బై ఎలక్షన్ లో ఈ బ్యాక్వర్డ్ ఏరియాకి మనం ఈ కంపెనీ ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు యాక్చువల్ గా ఇది పక్కన ప్రకాశంకి వెళ్లాల్సిందే. కానీ మనకి ఇక్కడ మన ఏరియాలో ఇది దీని బ్యాక్వర్డ్నెస్ ఇదంతా కూడా అబ్జర్వ్ చేసి సార్, మన ఎమ్మెల్సీ గారు కూడా గోవిందరెడ్డి సార్ కూడా, చాలా ఎంపీ గారు వీళ్ళిద్దరూ సార్ కి రిక్వెస్ట్ చేసి ఇక్కడ కావాలనటము, వెంటనే సార్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఇలాంటి ఒక కంపెనీ వస్తుందని ముందు ఎవరు అనుకోలేదు కదా, మనకి బద్వేల్ లాంటి ప్లేస్ ఎలా ఎవరు అనుకోలేదు. సో మనకు కంపెనీ వచ్చింది. అండ్ వీ హ్యావ్ ల్యాండ్ ఒక 100 acres వీళ్ళకి కేటాయించడం కాకుండా ఇంకొక 400 acres ల్యాండ్ ఉంది. సో ఇన్ ఫ్యూచర్ ఈ కంపెనీస్ ఎక్స్పాండ్ అవ్వడం కానీ దీనికి అనుబంధంగా వేరే ఇండస్ట్రీస్ కానీ డెవలప్మెంట్ కి స్కోప్ ఉంది. ఎందుకంటే మనకు కనెక్టివిటీ ఉంది, ఒకటి పోర్ట్ కనెక్టివిటీ ఉంది, కడప ఎయిర్పోర్ట్ కూడా మనకు నియర్ బై. సో మనకు కనెక్టివిటీ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇండస్ట్రియల్ ఇదిగా దీన్ని డెవలప్ చేసేదానికి మనకు స్కోప్ ఉంది. ట్రూ మేడం. ఎందుకంటే మేము బద్వేల్ సిటిజన్ గా చిన్నప్పటి నుంచి చూసేది ఏంటంటే, బద్వేల్ లో చిన్నప్పటి నుంచి చెప్పుకోవడానికి మనకు పెద్ద ఇండస్ట్రీలు అంటే 4-5 రైస్ మిల్లులు ఉన్నాయి అంతే. ఆ తర్వాత ఎప్పుడు ఏం లేదు. ఈ రోజు ఏంటంటే సెంచురీ ద్వారా బద్వేల్ ఒక బ్రాండ్ అవబోతుంది.
అండ్ దెన్ కన్సిక్వెన్సెస్ గా లైక్ సబ్సిడరీ ఇండస్ట్రీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే లైక్ నాట్ ఓన్లీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదంటే యూకలిప్టస్ ఎంప్లాయ్మెంట్ కూడా ప్లాంటేషన్ లో గవర్నమెంట్ కావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మన గవర్నమెంట్ ఇస్ ప్రో ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ. ఏమంటే 45 crores తో మనము ఈ సెంచరీ ప్లై వాళ్ళకు కూడా మన వాటర్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ వీటన్నిటి కూడా మన గవర్నమెంట్ హ్యాస్ గివెన్ దట్ 45 crores వాళ్ళకి వర్క్ అంతా చేసి ఇచ్చామన్నమాట. సో డెఫినెట్ గా వీఆర్ ఎంకరేజింగ్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళందరినీ కూడా మన గవర్నమెంట్, మీకు తెలుసు హౌ ఇట్ ఈస్. అందుకే కదా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన ఏపీ ఇస్ ఆల్వేస్ ర్యాంకింగ్ ఫస్ట్ ఈ మన జగనన్న గవర్నమెంట్. ట్రూ ట్రూ మేడం. సో అండ్ వన్ మోర్ థింగ్, బద్వేల్ కి ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా కొంచెం వస్తుంది, బట్ ఓవరాల్ గా మీరు చెప్పినట్టు బద్వేల్ ఒక అగ్రికల్చర్ బేస్డ్ కాన్స్టిట్యూషన్సీ. సో దానికి బద్వేల్ బ్రహ్మసాగర్ అనేది ఒక వరం లాంటిది. సో బ్రహ్మసాగర్ శంకుస్థాపన 1986 లో ఎన్టీఆర్ గారు చేసినా కూడా పూర్తయింది 2006లో వైఎస్ఆర్ గారు అయ్యాం. అండ్ దెన్ రీసెంట్ గా మనకి 2021 లో మనకి 70 పెట్టారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అదే మనకు ఫస్ట్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసినప్పటికీ ఇది 2006 లో రాజశేఖర్ రెడ్డి సార్ వాళ్ళ హయాంలో ఇది జాతికి అంకితం చేయటం జరిగింది. కానీ 2006 నుంచి మనం చూస్తే మన గవర్నమెంట్ వచ్చేంత వరకు తర్వాత బ్రహ్మసాగర్ ని పట్టించుకున్న మధ్యలో రాజశేఖర్ రెడ్డి సార్ అకాల మరణం తర్వాత మళ్ళీ వచ్చిన గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్, వాళ్ళు అసలు పక్కన పెట్టేశారు. మనకి ఎప్పుడే కానీ ఒక 4 TMC వాటర్ కూడా అందులో లేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వెలుగోడు నుంచి వస్తుంది మనకి వాటర్. సో 0 నుంచి 18 కిలోమీటర్ వరకు మనకు ఆ లీకేజ్లంతా కూడా మరమ్మతు చేశారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎందుకంటే వాటర్ ఎప్పుడైతే ఆ ఫ్లడ్ వాటర్ వస్తుంటుందో శ్రీశైలం నుంచి, దాన్ని మనం అర్లీగా క్యాప్చర్ చేయలేకపోతే అంత వేస్ట్ వెళ్ళిపోతుంది కదా. సో ఆ లీకేజ్ ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ 0 to 18 kilometers అంతా మరమ్మతులు చేశారు. దానివల్ల మనము 17 TMC ఫుల్ కెపాసిటీ బ్రహ్మసాగర్ మనము ఫస్ట్ టైం మన బ్రహ్మసాగర్ చరిత్రలో ఫస్ట్ టైం జగన్ సార్ హయాంలోనే 17 TMC ఫిల్అప్ చేయగలరు. అలా 3 times ఫిల్అప్ చేసాం మన ప్రభుత్వం టైంలో. సో దానివల్ల మన గ్రౌండ్ వాటర్ పెరిగింది, ఎన్నో లక్షల ఆయకట్లకు మనము రైతులకు వాటర్ ఇవ్వగలిగాము. ఇదొకటే కాకుండా మనం ఎల్ఎస్పి కెనాల్ వైడనింగ్ తర్వాత బ్రహ్మసాగర్ కు కూడా లీకేజ్ ఉండే, దానికోసము డయాఫ్రామ్ కట్ వాల్ ఒకటి 45 crores తో కన్స్ట్రక్ట్ చేశారు మన గవర్నమెంట్ టైంలోనే. ఇవన్నీ కూడా ఇవి చేయగలిగినాం కాబట్టి మనం 17 TMC పెట్టగలిగినాం వాటర్. సో అగ్రికల్చర్ కూడా రైతుకు మన ప్రభుత్వం వల్లనే ఇక్కడ ఎస్పెషల్లీ బద్వేల్, మైదుకూరు ఈ ఏరియా అంతా ఈ బ్రహ్మసాగర్ మీదనే డిపెండ్ అవుతాం మనం. ఈవెన్ మున్సిపాలిటీకి కూడా 2019 మా హస్బెండ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ప్రచారానికి వస్తే అప్పుడు ఫస్ట్ టైం నేను ప్రచారానికి వచ్చినప్పుడు చూస్తే ఎంతమంది లేడీస్ అంతా బిందెలు తీసుకొని వచ్చారు ఆ ప్రచారం టైంలో. వాటర్ స్కెర్సిటీ అలా ఉంది అప్పుడు. కానీ మన జగన్ సార్ అధికారంలోకి వచ్చి రాగానే పైప్ లైన్ కూడా ఒకటి 80 crores తో పైప్ లైన్ ఒకటి చేసుకోగలిగినాం. మున్సిపాలిటీకి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ అంతా బ్రహ్మసాగర్ డ్రింకింగ్ వాటర్ వస్తుంది. మేము మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సాగునీటికి అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. బద్వేల్లో ఈ వాటర్ క్రైసిస్ ఏదైతే ఉండిందో దాన్ని చాలా వరకు మేము మున్సిపాలిటీ ఎస్పెషల్లీ సాల్వ్ చేసుకోగలిగాం. ఎందుకంటే ఈ బద్వేల్ లో కల్స్పాడ్ వన్ ఆఫ్ ద మోర్ డ్రాట్ ఏరియా. అక్కడ కూడా గుంటువారిపల్లి అనే ఒక ఊరు మనకి 2016 ఆ టైంలో ఊరు మొత్తం వలస వెళ్ళిపోయారు. అంటే బోర్ బావుల్లో కూడా తాగడానికి నీళ్లు పడక. ఇప్పుడు చూస్తే మనం ఆ ప్రాంతంలో తడుకువాగానే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చాం, అది కూడా రికార్డ్ టైం. దాని గురించి కూడా చెప్పాలి, ఇది ఇంపార్టెంట్ గా చెప్పాలి. ఎందుకంటే మనకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇప్పుడు ప్యూర్ గా మన ఎంపీ అవినాష్ రెడ్డి సార్ తన ఓన్ ఇంట్రెస్ట్ తో వాళ్ళ ఫండ్స్ నుంచి తర్వాత తను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని కంపెనీస్ నుంచి ఒక 16 crores తో ఆ తడుకువాగు లిఫ్ట్ ఇరిగేషన్ చేశాము. అది ఎట్లా అంటే వార్ ఫుటేజ్ లో 70 days లో కంప్లీట్ చేశారు అది వర్క్ అంతా. చేసేసి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అది ఫంక్షనల్ ఉంది. ఇంకా నెక్స్ట్ వాటర్ వస్తే మనం నింపుకొని అది లిఫ్ట్ ఇరిగేషన్ తో దాని కింద 7 చెరువులకు వాటర్ నింపుతాం అనమాట. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ తడుకువాగు నుంచి చుట్టుపక్కల 7 చెరువులకు 7 areas కి పోతుంది వాటర్ అక్కడ. సో ఆ చుట్టుపక్కలంతా కూడా ఫార్మర్స్ కి ఇది చాలా యూస్ఫుల్. ఇంకా కాసినైనా అవి కూడా ప్రోగ్రెస్ లో ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ జరుగుతున్నాయి వర్క్. అండ్ వన్ మోర్ థింగ్ గుడ్ న్యూస్ ఏంటంటే అది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ జరుగుతుంది. వెలుగొండ కంప్లీట్ అయితే బద్వేల్ కి వాటర్ రావడం కూడా ఒక హ్యాపీ న్యూస్ అనుకోవచ్చా మేడం మనం?
ఎస్పెషల్లీ కలసపాడు కాసినైన ఏరియా మీకు తెలుసు. అక్కడ వాటర్ ప్రాబ్లం చాలా సివియర్ గా ఉంటుంది. రైతులకు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ వెలిగొండ సెకండ్ టర్నల్ ఫినిష్ అయింది మన ప్రభుత్వంలోనే కదా. డెఫినెట్ గా అవును. మనకు వాటర్ వస్తుంది రాచెరువు ఏరియాలో. మనకు అక్కడంతా కూడా చాలా యూస్ఫుల్, ఎస్పెషల్లీ కలసపాడు ఆ ఏరియాలో చాలా యూస్ఫుల్ ఇది. అండ్ వన్ మోర్ థింగ్ మేడం, బద్వేల్ కి ఒక క్రేజీ, బద్వేల్ యూత్ యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, బద్వేల్ కి ట్రైన్ ఫెసిలిటీ లేదు. తర్వాత దాన్ని బాక్రాపేట నుంచి గిద్దలూరుకి ఎప్పుడు ప్రపోజల్ లోనే ఉంది తప్ప రియల్ గా రావట్లేదు. దాని గురించి మీరు ఏమైనా ప్రపోజల్ ఉందా, లైక్ మీ దృష్టిలో ఉందా అదొకటి? ఇది ప్రతిసారి మన ఎంపీ సార్ కేంద్రంలో మనకు సెషన్స్ జరిగినప్పుడంతా కూడా సార్ వాయిస్ వినిపిస్తున్నారు. దీని మీద మేమంతా కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఎంపీ సార్ కూడా దీని మీద దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. దే ఆర్ అంటే యా ఇది కేంద్ర పరిధిలో ఉంది కదా, దే హ్యావ్ టు శాంక్షన్ దట్. బట్ ఎవ్రీ టైం అయితే మన తరపు నుంచి ఎంపీ సార్ వాయిస్ వినిపిస్తున్నారు. లెట్స్ యా హోప్ నెక్స్ట్ టైం మనకు కేంద్ర ప్రభుత్వం ఇది చేయాలి అని మనం హోప్ చేద్దాం. ట్రూ. ఏంటంటే మనకి ఉన్న పరంగా లైక్ పీపుల్ ఆస్పిరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, మన బద్వేల్ లంకమల వచ్చేసి కలివికోటి రిజర్వ్ ఫారెస్ట్ మేడం. ఇట్స్ ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఎప్పుడైతే మనం ట్రైన్ రోడ్ వేస్తామో ఆ వైబ్రేషన్స్ కి కలివికోడి ఎగ్జిస్టెన్స్ ఉంటే గిన అది ఎక్కడ ఎక్స్టెంట్ అయిపోద్దు అనే ఒక్క థింగ్. ఎందుకంటే ఫారెస్ట్ యాక్ట్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, వైల్డ్ లైఫ్ యాక్ట్ ఎస్పెషల్లీ. ఎందుకంటే వరల్డ్ లో వన్ ఆఫ్ ద రేరెస్ట్ స్పీస్ మన బద్వేల్లో ఉన్నప్పుడు దాని ఉందో లేదో తెలియకపోయినా కూడా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్ ఎన్విరాన్మెంట్. సో అందుకోసం వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ నెగోషియేషన్ గోయింగ్ ఆన్ దట్ థింగ్ మేడం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బద్వేల్ కి ఇంత ముందు వచ్చేసి రెవెన్యూ డివిజన్ రాజంపేట ఉండేది. ఇప్పుడు మన రెవెన్యూ డివిజన్ బద్వేల్ అయింది అండ్ ఆఫీస్ కూడా వీఆర్ కన్స్ట్రక్టింగ్. సో మీ కమెంట్ చెప్పండి మేడం దానికి. ఇది యాక్చువల్ గా ఆర్డీఓ ఆఫీస్ చాలా ఇయర్స్ నుంచి పెండింగ్ ఉంది. మనకు Yeah. డిసెంబర్ 21 యాక్చువల్ గా జగన్ సార్ బర్త్డే ఆ రోజు. ఐ రిమెంబర్, ఎందుకంటే నేను కొత్తగా బై ఎలక్షన్ లో గెలిచేసి వచ్చాను. Yeah. డిసెంబర్ 21 మనకు అది ఆర్డర్ వచ్చింది అనమాట, మనకు శాంక్షన్ అయినట్టు కాఫీ. సార్ Yeah. బై ఎలక్షన్ కి వచ్చినప్పుడు క్యాంపెయిన్ లో చెప్పారు, ఆర్డీఓ కార్యాలయం మీకు ఆర్డీఓ డివిజన్ అదే రెవెన్యూ డివిజన్ శాంక్షన్ చేస్తామని చెప్పినట్లనే Yeah. డిసెంబర్ 21 2021 లో అదే నేను చెప్తుంటాను. మామూలుగా బర్త్డే వాళ్ళకి మనం గిఫ్ట్ ఇవ్వాలి, కానీ బద్వేల్ కి సార్ ఆయన బర్త్డే రోజు మనకు ఆర్టీఓ అదే రెవెన్యూ డివిజన్ మనకు శాంక్షన్ చేశారు. సో Yeah. డెఫినెట్ గా చాలా ఇక్కడ ప్రజలందరూ కూడా, ఎస్పెషల్లీ కాశీనైనా ఈ రిమోట్ ప్లేసెస్ నుంచి ఇంతకు ముందు రాజంపేటకి వెళ్లాల్సి వస్తుండే. Yeah. ఎంత దూరం వాళ్ళకు, 1 డే అంతా పని, వాళ్ళు దే హ్యావ్ టు గో దేర్. అక్కడ పోయి వాళ్ళు తిరిగి పని చేసుకొని రావాలంటే హోల్ డే అంతా పోతుంది. ఇప్పుడు వాళ్ళకి మనకి ఇక్కడే రెవెన్యూ డివిజన్ వచ్చింది కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ. Yeah. అండ్ మన ఆఫీస్ కూడా త్వరలో అది కూడా బిల్డింగ్ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ కూడా జరుగుతా Yeah. ఉంది. సో రీసెంట్ గా మనకి జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్స్ ఉన్న బద్వేల్ కి సీనియర్ సివిల్ జడ్జి ప్రమోట్ అయింది. అవును, శాంక్షన్ అయింది. అండ్ మనకి యాక్చువల్ గా వివేక్ మీరు గమనిస్తే ఇప్పుడు ఇట్లా ఒక్కొక్కటి అని కాదు, మనం 2019 తర్వాత యాక్చువల్ గా నేను అదే అనుకుంటుంటాను, మన సార్ నాడు నేడు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ కి. కానీ మనం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ వైజ్ చూస్తే కూడా 2019 బిఫోర్ ఎలా ఉంది కాన్స్టిట్యున్సీ, 19 తర్వాత ఎలా ఉంది అన్నదానికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దే హ్యావ్ టు థింక్. ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంది 19 తర్వాత, మన జగనన్న వచ్చిన తర్వాత. Yeah. ఇప్పుడు మీరు చెప్తున్నారు సెంచరీ అనే కంపెనీ వచ్చింది, ఆర్టీఓ మనకు రెవెన్యూ డివిజన్ శాంక్షన్ అయింది, తర్వాత ఈ సీనియర్ సివిల్ కోర్ట్ ఒకటి శాంక్షన్ అయింది. మనము మున్సిపాలిటీకి కూడా బిల్డింగ్ లేకుండే, మనం మున్సిపాలిటీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. మనకి హాస్పిటల్స్, నేను ఇదంతా డెవలప్మెంట్ చెప్తున్నా ఏమేమి జరిగిందని 19 నుంచి. ఇప్పుడు హాస్పిటల్స్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ ముందు ఎలా ఉన్నాయి, మనకి చాలా పెథటిక్ సిచ్యువేషన్ యాక్చువల్ గా చెప్తే. గత ప్రభుత్వంలో ఈవెన్ స్కూల్స్ హాస్పిటల్స్ చాలా నెగ్లెక్ట్ అయి ఉన్నది. ఇది వాస్తవం, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే మనము గవర్నమెంట్ స్కూల్స్ ని చూస్తే అసలు ఎలా ఉన్నాయంటే, ఆ పైన అంతా సీలింగ్స్ అంతా కూడా పిల్లల తలల మీద పడేలాంటి చాలా దారుణమైన ఓల్డ్ బిల్డింగ్స్ అన్ని. సో మన గవర్నమెంట్ లో జగనన్న స్కూల్స్ కి 120 crores మన ఏరియాలో నాడు నేడుతో స్కూల్స్ అన్ని కూడా మనం డెవలప్ అదే మోడిఫికేషన్ రీమోడల్ చేసుకున్నాము, అడిషనల్ బిల్డింగ్స్ వచ్చాయి. అసలు ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్ కి మీరు వెళ్ళి చూడండి, ఈ నాడు నేడు కింద వచ్చిన స్కూల్స్ అన్ని పిల్లలకు మనం ఎలాంటి అట్మాస్ఫియర్, ఒక చదువుకునే అట్మాస్ఫియర్ ఎలాంటిది ఇవ్వాలా అన్నదానికి రియల్లీ
వి షుడ్ అప్రిషియేట్. కార్పొరేట్ స్కూల్స్ కి గవర్నమెంట్ స్కూల్ కు ఉన్న తేడా, కార్పొరేట్ స్కూల్స్ మీరు గమనిస్తే ఒక అపార్ట్మెంట్ లో వాళ్ళ పిల్లలకి చదువుకునే దానికి అట్మాస్ఫియరే ఉండదు అక్కడ. వాళ్ళకి ఆడుకోవడానికి ఉండదు, ప్లే గ్రౌండ్ ఉండదు, ఎక్కువ కిక్కిరిసి ఉంటారు. మీరు గవర్నమెంట్ స్కూల్లో చూడండి, మంచి విశాలమైన ప్లేసెస్ లో మంచి డ్రింకింగ్ వాటర్, ఫ్లాట్ ప్యానల్స్, ట్రైన్స్ వస్తారు. ఏ కార్పొరేట్ స్కూల్లో ఉంది చెప్పండి? రియల్లీ వి షుడ్ అప్రిషియేట్ వాట్ సార్ హ్యాస్ డన్. బికాస్ ఎందుకంటే సార్ అదే చెప్తుంటారు, మన సీఎం సార్, డబ్బు లేదన్న కారణంగా చదువు కానీ వైద్యం కానీ పేదరికం కారణంగా దూరం కాకూడదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే మీరు ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, లాస్ట్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఆయనే మన చంద్రబాబు నాయుడు సారే చెప్పడం జరిగింది, విద్య అన్నది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదనేది. ఒక వీడియో మీరు చూడండి, సర్చ్ చేస్తే కార్పొరేట్లే బాధ్యత తీసుకోవాలని చెప్తారు అది. కానీ విద్యా వైద్యం అన్నది మనకు రెవెన్యూ రాదు దాని నుంచి. ప్రజల మీద మనము గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద మనకి ఎలాంటి రెవెన్యూ రాదు. గవర్నమెంట్ కి అది అడిషనల్ బర్డన్, బట్ స్టిల్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. అది మనం వాళ్ళకి ఇచ్చేది ఏదో మన మెహర్బానీ కాదు, అది ప్రజల రైట్. ఆ విధంగా ఉంటుంది జగనన్న ఏం ప్రజల కోసం చేయటం. అండ్ మన పూర్వమిల్ అండ్ బద్వేల్ హాస్పిటల్స్ 30 బెడెడ్ నుంచి 50 బెడెడ్ కి అప్గ్రేడ్ అయింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నేను మెడికల్, బికాస్ నేను బేసిక్ గా డాక్టర్ కాబట్టి కొంచెం ఈ మెడికల్ దాని గురించి చెప్పాలంటే, మొత్తం స్టేట్ వైడ్ కూడా మనకి ప్రైమరీ కేర్ నుంచి టెర్షరీ కేర్ వరకు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హెల్త్ కేర్ ఉంటది అనమాట. ఈ ప్రైమరీ నుంచి టెర్షరీ కేర్ వరకు సార్ మొత్తం సమూలంగా దీన్ని మార్చారు మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే మనకు విలేజెస్ లో ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ తీసుకురావడం, ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకురావడం, ఇది ఏంటంటే మనకి ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు, బీపీలు, షుగర్లు, ఈ క్రానిక్ డిసీజెస్ ఎక్కువైనాయి మనకి. వీటికి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఐడెంటిఫికేషన్ ఉండాలి, తర్వాత మానిటరింగ్ ఉండాలి. సో దట్ వీ కెన్ ప్రివెంట్ ది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. ఏది ఎండ్ స్టేజ్ డిసీజ్ కి వాళ్ళు వెళ్లకుండా ప్రివెంట్ చేయగలిగింది అర్లీగా పికప్ చేయటము, తర్వాత మానిటరింగ్. బీపీలు, షుగర్లు లేకుంటే ఏమవుతుందంటే వీళ్ళు లాస్ట్ దే గో ఇంటూ రీనల్ డ్యామేజ్, లేకుంటే న్యూరలాజికల్ డ్యామేజ్, ఇట్లా వేరియస్ అదర్ థింగ్స్. దాన్ని ప్రివెంట్ చేయడానికి గవర్నమెంట్ చేయాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, అక్కడ ఒక మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉండటం అనేది, డైలీ ఆ బీపీలు, షుగర్లు మానిటర్ చేస్తారు. వేరియస్ అదర్ థింగ్స్ ఉన్నప్పటికీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద గవర్నమెంట్ కూడా చాలా అంటే ఫైనాన్షియల్ బర్డన్ ఉంటది. సో ఇక్కడ నుంచి మొదలు పెడితే ప్రతి సిహెచ్సిస్ ని కూడా నాడు నేడు కింద అప్గ్రేడ్ చేశారు. అండ్ మనకు అర్బన్ హెల్త్ సెంటర్స్ 500 పైన మనకు అర్బన్ హెల్త్ సెంటర్స్ మన గవర్నమెంట్ వచ్చింది స్టేట్ వైడ్. మన బద్వేల్లో 3 అర్బన్ హెల్త్ సెంటర్స్ కొత్తగా బిల్డ్ చేసుకున్నాము. ఇవి కాకుండా మనం 54,000 మందిని మెడికల్ అండ్ హెల్త్ లో రిక్రూట్ చేశారు స్టేట్ వైడ్. గతంలో ఎప్పుడు లేదు ఇట్లా. ఇఫ్ యూ అబ్జర్వ్ ట్రైబల్ ఏరియాస్ లో అయితే మన జగన్ సార్, ఇది నేను ఏమి అంటే ఓన్లీ టు టెల్ యూ అబౌట్ ది కమిట్మెంట్ ఆఫ్ అవర్ సీఎం సార్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మామూలుగా ట్రైబల్ ఏరియాస్ లో నేను డాక్టర్ కాబట్టి నాకు తెలుసు, మెడికల్ ఫీల్డ్ లో డాక్టర్స్ దే డోంట్ లైక్ టు గో అండ్ వర్క్ ఇన్ ట్రైబల్ ఏరియా బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్. వీళ్ళకు ఉండడానికి ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కూడా చాలా మటుకు ఇంతకుముందు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ లో వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ఫెసిలిటీస్. 105 మెడిసిన్స్ ఇస్తున్నాం ప్రతి పిహెచ్సిస్ లో, సిహెచ్సిస్ లో 14 టైప్ ఆఫ్ డయాగ్నోస్. సో ఇది మీకు శాలరీ ఎంత కావాలో అడగండి అని అడుగుతున్నారు ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసే డాక్టర్స్ కి. ఇది జస్ట్ ఒక కమిట్మెంట్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది. మనం కేవలం బిల్డింగ్స్ ని రెడీ చేసుకుంటే ఏం లాభం, అక్కడ స్టాఫ్ డాక్టర్స్ లేకపోతే. సో అక్కడ నుంచి మొదలు పెడితే ఈ రోజు చూస్తే మనకు మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ 5 మెడికల్ కాలేజెస్ అవుట్ ఆఫ్ 17 కొత్త మెడికల్ కాలేజ్. గతంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఎంత స్టాఫ్ ని రిక్రూట్ చేస్తాము, ఎంత మందికి సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఆల్ దిస్ మనము ఒక కమిట్మెంట్ ఉంటేనే చేయగలగారు ఇవన్నీ. దీంట్లో 5 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ అయినాయి. కడపలో అయితే కన్నా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, కడపలో మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, క్యాన్సర్ హాస్పిటల్ కానీ, సైకియాట్రీ హాస్పిటల్. గతంలో ఎవరికి ఇలా దీని మీద ఫోకస్ పెట్టాలన్న ఆలోచన కూడా లేదు. ఇప్పుడు మనకు క్యాన్సర్ చూస్తున్నాం, దెర్ ఇస్ అ రైజింగ్ ట్రెండ్. ఇంక్రీజ్ అయిందా లేకుంటే మనకు పికప్ ఎక్కువైందా మనకు తెలియదు. బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. అందరికీ తెలుసు. గతంలో మనం ఎక్కడో వినేవాళ్ళం ఈ జబ్బులు.
ఇప్పుడు బీపీ, షుగర్, క్యాన్సర్స్ అన్ని కూడా మన లైఫ్ స్టైల్ లేకుంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్. కేసెస్. సో డెఫినెట్ గా గవర్నమెంట్ వీటన్నిటిని కూడా అడ్రస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ తీసుకునింది మన గవర్నమెంట్. అండ్ వన్ మోర్ థింగ్, సైకియాట్రీ ఇస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ మన, ఎస్పెషల్లీ మన ఇండియన్ సెటప్ అనుకోండి, లైక్ కంపేర్ టు వెస్టర్న్ సొసైటీస్ లో సైకియాట్రిస్ట్ దగ్గరికి పేషెంట్స్ వెళ్తారు ఫ్రీక్వెంట్ గా. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా దే హ్యావ్ దట్ అవేర్నెస్. మన ఇండియాలో అవేర్నెస్ లేదు. మనకు అసలు ప్రాబ్లం ఉందా బయటికి వెళ్ళేదానికి చాలా షై ఫీల్ అవుతుంటాం. కానీ ఇప్పుడున్న సొసైటీలో సైకియాట్రీ అన్నది కూడా ఇట్ ఈస్ అ వెరీ బిగ్ కన్సర్న్. ఇవన్నీ కూడా మనకు మన స్టేట్ మొత్తంలో గవర్నమెంట్ సెటప్ లో ఓన్లీ విశాఖపట్నంలో వీ హ్యాడ్ వన్ సైకియాట్రీ యూనిట్, ఒక హాస్పిటల్. ఈ రోజున మనకు కడపలో ఒక సైకియాట్రీ హాస్పిటల్ రావడమే కాదు, ఉన్న విశాఖలో కూడా అడోల్సెంట్ అండ్ హెల్త్ కు ఉండే సైకియాట్రీకి కొత్త యూనిట్ ఓపెన్ చేశారు మన సార్. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఇట్లా ప్రతి దాంట్లో కూడా సార్, ఇప్పుడు మనకి ఇరిగేషన్ మీద మాట్లాడాం, మనం స్కూల్స్ లో ఎడ్యుకేషన్ మీద మాట్లాడాం, హెల్త్ మీద మాట్లాడుతున్నాం, ఉమెన్ ఎంపవర్మెంట్, ఏది తీసుకున్నా కూడా మన గవర్నమెంట్ లో మనము 100% కమిట్మెంట్ తో మన జగన్ సార్ పనిచేసింది. వీఆర్ సీయింగ్ ఆల్ ద ప్రూఫ్స్ కదా. ఏది కూడా మనం ఏం వితౌట్ డేటాతో మాట్లాడటం లేదు. వన్ మోర్ థింగ్ మేడం, మనకి జనరల్ ఈ సర్వీసెస్ జరుగుతున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బద్వేల్లో లోయర్ సగిలేరు ప్రాజెక్ట్ నుంచి ఒక 35 చెరువుల్ని లింక్ చేస్తూ ఒక 90 crores ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్సో గుడ్. ఎందుకంటే మీరు అగ్రికల్చర్ ప్రాజెక్ట్ లో ఈ బ్రహ్మసాగర్ తర్వాత సగిలేరు ఇంతకుముందు వర్షాధార నది అయినప్పుడు ఇప్పుడు బ్రహ్మసాగర్ ద్వారా జీవనది అయింది. సో ఆ నీళ్లు వృధాగా సముద్రంలో కలుసుకోకుండా 30 చెరువులు లింక్ చేయడం మంచి థాట్ అది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బేసికల్ గా బద్వేల్ పీపుల్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఏదైనా ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఉంటే బాగుంటుంది. సో మీరు కూడా ఏదైనా ఎవరైనా ఔత్సాహికంగా లైక్ ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు లేదంటే ఎడ్యుకేషనిస్ట్ ఉంటారు, సో వాళ్ళు ముందుకు వస్తే మీ సైడ్ నుంచి కూడా ప్రపోజల్స్ పెట్టి దానికి పర్మిషన్ తీసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఒక అగ్రికల్చర్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, వీ నీడ్ ఫర్దర్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు. ఎందుకంటే ఈ డిగ్రీ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ లో ఫ్లోటింగ్ ఇన్సైడ్ ద పీపుల్ ఉంటది, ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అవుట్ సైడ్ ద పీపుల్ అంటే కడప నుంచి కావచ్చు, కర్నూలు, అనంతపురం నుంచి వచ్చినప్పుడు ఆ కల్చర్ వల్ల కొంచెం డెఫినెట్ గా బద్వేల్ ఇంకొంచెం గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే ఇప్పుడు మీరందరూ గమనిస్తే ఇప్పుడు మనము డెవలప్మెంట్ రోడ్ లో మన బద్వేల్ వెళ్తా ఉంది. ఇప్పుడు ఒకసారి మనకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అన్నది ఏమవుతుందంటే ఇట్ ఇనిషియేట్స్ ఆల్ అదర్ హోల్ డెవలప్మెంట్ కి కారణం అవుతుంది. మాకు చుట్టుపక్కల ఆ ఇండస్ట్రీని ఆధారపడిన బిజినెస్ చిన్న చిన్నవి, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఆ ఏరియాకి వెళ్తే అక్కడ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ అంతా భూమి అయిపోయింది. యు మస్ట్ బి నోయింగ్, మీకు తెలిసి ఉంటుంది. ఇది ఒకటే కాకుండా చుట్టుపక్కల చిన్న వ్యాపారస్తులు చాలా మంది ఆధారపడి డెవలప్ అవుతుంది. ఇది ఒక సైకిల్ లాగా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఇదే కాకుండా వీ గెట్ ఎంప్లాయీస్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ ఆల్సో. వాళ్ళందరూ ఇట్లా వస్తున్నప్పుడు ఏమవుతుందంటే రిక్వైర్మెంట్ పెరుగుతుంది, కాలేజెస్, హాస్పిటల్స్, ఎవ్రీథింగ్. ఇంకా అంత అందుకే ఒక ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇట్ విల్ లీడ్ టు ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ దట్ గివెన్ ఎనీ ప్లేస్. సో అందుకే మేమేమనుకుంటున్నామంటే, నేను ఎప్పుడూ చెప్తుంటాను చూసినప్పుడు బద్వేల్ బస్ అవుతుందని బ్రహ్మం గారు చెప్పారు. ఎలా అవుతుంది అంటే ఇది జగనన్న వల్లే సాధ్యమైంది. దిస్ డెవలప్మెంట్ వాస్ ఇనిషియేటెడ్ బై అవర్ గవర్నమెంట్. సో వన్ మోర్ థింగ్ మేడం, ఈ సెంచరీ ప్లైవుడ్ లో బద్వేల్ యూత్ జాబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీరు వాళ్ళకి ఇచ్చే అష్యూరెన్స్ కానీ లేదంటే మీరు చెప్పిన ఏదైనా ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళని స్కిల్ అప్గ్రేడ్ చేయడం కానీ ఈ ప్లాన్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే యూత్ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అన్నట్టు ఉంటారు మేడం. ఎందుకంటే డెఫినెట్ గా ఇండస్ట్రియల్ అనేది వాళ్ళ సమాజ సేవ ఎంత ఉన్నా కూడా అల్టిమేట్లీ ఇట్స్ ఎ కంపెనీ, దే విల్ వర్క్ ఫర్ దే గ్రోత్. అంటే ఏదో మన బద్వేల్ తీసుకున్నట్టు కాకుండా స్కిల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. సో ఆ స్కిల్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ కానీ లేదంటే ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు వివేక్. యాక్చువల్ గా ఒక స్కిల్ హబ్ ఒకటి మనము దాని గురించి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చాక మనం ఇక్కడ ఒక అదే స్కిల్ డెవలప్మెంట్ హబ్ ఒకటి స్టార్ట్ చేపిస్తాం. సో దట్ మన పిల్లలకి ఇక్కడ ఎలాగో ఒక ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఇట్ విల్ బి యూస్ఫుల్ వాళ్ళకి. ఇది ఒకటే కాకుండా ఇండస్ట్రీ వాళ్ళని కూడా మేమేం చెప్తున్నామంటే మా ఏరియా పిల్లలందరికీ కూడా ఒక అప్రెంటిస్షిప్ లాగా తీసుకొని వాళ్ళందరికీ మీరు ట్రైన్అప్ చేస్తే, సో దట్ అక్కడ వాళ్ళు ట్రైన్ అయిన పిల్లలే వాళ్ళు దే కెన్ హ్యావ్ ఆపర్చునిటీస్. వాళ్ళు అక్కడే నేర్చుకుంటారు. వాళ్ళలో ఇంటర్న్షిప్ లైఫ్ కల్చర్ కి అలవాటు పడినప్పుడు దే విల్ గెట్ దేర్ సెల్ఫ్ అప్గ్రేడెడ్ అన్నమాట. అప్గ్రేడ్ అవుతారు, ఎంప్లాయ్మెంట్ కి స్కోప్ ఉంటుంది.
సో డెఫినెట్ గా మేము కూడా దీని మీద ఫోకస్ పెడుతున్నాము. యా మేడం, అది ఎందుకంటే actually బేసిక్ గా వాళ్ళతో యూత్ discuss ఎక్స్పెక్ట్ చేస్తున్నది చేశాము. ఏంటంటే కంపెనీ ఉంది, పీపుల్ ఉన్నారు, ఆ మధ్యలో ఒక బ్రిడ్జ్ మీరు గనే చేయగలిగితే బద్వేల్ కి చాలా బాగుంటుంది మేడం, యూత్ కి సపోర్ట్ వాళ్ళు ఉంటుంది. యాక్చువల్ గా వాళ్ళు ఇంతకు ముందు కాల్ ఫర్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్ కి వాటన్నిటికి కూడా ఇక్కడ. సో ఇట్స్ అన్ అవును. ఆన్ గోయింగ్ ప్రాసెస్ యాజ్ దేర్ బిజినెస్ ఎక్స్పాన్స్, రిక్వైర్మెంట్ పెరుగుతుంది, రిక్రూట్మెంట్స్ పెరుగుతుంది. సో దీని మీద మేము కూడా లీడర్స్ అంతా కూడా వెళ్ళి డిస్కస్ చేసాం వాళ్ళతో. ఇక్కడ మన యా పిల్లలందరితో మీరు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా పెట్టేసి వీళ్ళలోనే మీకు కేపబుల్ సూటబుల్ పర్సన్స్ ని పికప్ చేసుకుని, సో దట్ మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ విల్ బి ఫ్రమ్ లోకల్ పీపుల్. దట్ ఈస్ ద థింగ్, బికాస్ మనం ల్యాండ్ అంతా మనం ఇచ్చాము. సో యా 60-70% సీఎం సార్ కూడా అదే చెప్పారు, 60-70% లోకల్ పీపుల్ ఇవ్వాలా. దాని మీదనే మేము కూడా కసరత్ చేస్తున్నాము. బట్ యాజ్ యూ సెడ్, వాళ్ళు కూడా ఒక ప్రైవేట్ కంపెనీ రన్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంపెనీ మూవ్ అవ్వాలా, పుష్ అవ్వాలా అంటే దే నీడ్ స్కిల్. సో మనము యాజ్ ఇట్ గ్రోస్ వీ కెన్ ఆస్క్ ఫర్ మోర్ థింగ్స్ ఫ్రమ్ దట్ కంపెనీ. డెఫినెట్ గా బట్ వాళ్ళు కూడా ఆ కంపెనీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆడ కాలనీస్ ఉన్నాయి, ప్రాజెక్ట్ కాలనీస్ ఉన్నాయి, అక్కడంతా కూడా వాళ్ళు కూడా వాటర్ ప్లాంట్స్ అవి కూడా వాళ్ళు స్టార్టింగ్ లోనే చేస్తున్నారు. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ నుంచి, బికాస్ దే ఆర్ ఆల్సో వెరీ గుడ్ పీపుల్. వాళ్ళ నుంచి కూడా మనం ఇంకంత డెవలప్మెంట్ ఏదైనా బద్దెలు కావాలంటే కూడా దే విల్ హెల్ప్ ట్రూ us. మేడం, నేను యాక్చువల్ గా లాస్ట్ టైం వాళ్ళు పీపుల్ తో ఇంటరాక్షన్ సెషన్ పెట్టినప్పుడు నేను మాట్లాడినప్పుడు వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ ఉంటుంది, అంటే కంపెనీ రన్ చేసినప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ చేస్తారు. ఆ ఫండ్స్ కూడా బద్వేల్ డెవలప్మెంట్ కి చేయడానికి ఉన్నారు. ఆ ఫండ్స్ ని మనము ట్రైబల్ పీపుల్ వెల్ఫేర్ కావచ్చు, లేదంటే బద్వేల్ మున్సిపల్ పార్క్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ దేనికైనా ఉపయోగపడే 4 ప్రపోజల్స్ వెళ్తే దే ఆర్ రెడీ టు స్పెండ్ దేర్ సిఎస్ఆర్ అమౌంట్ మేడం. Yeah. సో మీరు కూడా అది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఓకే వివో, బద్వేల్ పరంగా ఎలక్షన్ ఇంకో టైం కదా. యా ఏంటంటే We are టూ really, పాయింట్స్ మేడం. సో బద్వేల్ కి మున్సిపల్ పార్క్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే బద్వేల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే నుంచి yeah, ఒక actually, అస్యూరెన్స్. one more thing మీకు చెప్పాల్సింది, 130 crores మనకు శాంక్షన్ అయింది మున్సిపాలిటీకి. దాంట్లో మనకి పార్క్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనం ఆల్మోస్ట్ ఒక 50 crores మనం మున్సిపాలిటీలో వర్క్ చేసుకున్నాము. మిగిలినవి కూడా షాపింగ్ కాంప్లెక్స్, పార్క్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫేజ్ లో మనం చేసుకుందాము. సో ఇవన్నీ కూడా నేను ఫైనల్ గా వాట్ ఐ వాంట్ టు సే, ఆల్ ద వ్యూయర్స్ ఫ్రమ్ బద్వేల్ ఎవరు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా 2019 నుంచి ఇప్పటి వరకు మనకు అరౌండ్ 2100 crores ఆఫ్ మనీ డిబిటీ అండ్ డిబిటీ ద్వారా, నాన్ డిబిటీ ద్వారా మనకు బద్వేల్ కాన్స్టిట్యున్సీకి వచ్చింది. ఇదే కాకుండా 1425 CR మనకు వర్క్స్ కూడా శాంక్షన్ అయినాయి. ఇందులో దాదాపు 200 crores కి మనం వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. నేను అనేది ఏంటంటే గతంలో కంటే ఇప్పటికీ బద్వేల్ డెఫినెట్ గా మనం ఒక ప్రోగ్రెసివ్ రోడ్ లో వెళ్తున్నాము. మన గవర్నమెంట్ కి సపోర్ట్ చేయండి. ఆల్ ద వ్యూయర్స్, ఐఎమ్ ఆస్కింగ్ యూ టు సపోర్ట్ అవర్ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్. డెఫినెట్ గా మన బద్వేల్ని మరింత డెవలప్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ జగన్ సార్ కూడా ఈజ్ వెరీ కన్సిడరేట్ పర్సన్. మనం ఏదైనా సరే పులివెందుల తర్వాత మనం బద్వేల్ గురించి ఏది అడిగినా కూడా సార్ చాలా కన్సిడర్ చేసి మనకు శాంక్షన్స్ కానీ ఏదైనా కూడా చాలా స్పందిస్తారు పాజిటివ్ గా. థ్యాంక్ యూ సో మచ్ సో మేడం. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, నేను అందరినీ కూడా వ్యూయర్స్ ని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, ఎంపీకి ఒక ఓటు అవినాష్ రెడ్డి సార్ కి, నాకు ఒక ఓటు వేసి జగన్ సార్ ని గెలిపియమని మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వివేక్, థ్యాంక్ యూ సో మచ్.